హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు నర్మదా స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం రెస్టారెంట్ స్టైల్లో మాక్టైల్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కావలసినవి పుదీనా, నిమ్మకాయ, స్ప్రైట్, గ్రీన్ యాపిల్ క్రష్, ఐస్ క్యూబ్స్, సోడా, లెమన్ జ్యూస్. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక టీ గ్లాస్ అంత యాపిల్ క్రష్ యాడ్ చేసుకుందాము. ఇందులో కొంచెం పుదీనా వేసుకుందాము. ఐస్ క్యూబ్స్ యాడ్ చేద్దాము. లెమన్ జ్యూస్ కొంచెం. సో నేను నిమ్మకాయ యూజ్ చేయట్లేదు, నా దగ్గర లెమన్ జ్యూస్ ఉంది కాబట్టి కొంచెం ఒక చిన్న మూత అంత లెమన్ జ్యూస్ సరిపోతుంది. సో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని మనము మజ్జిగ చిలికే కవ్వంతో దీన్ని మజ్జిగలాగా కొంచెం మిక్స్ అయ్యేలాగా చేసుకోవాలి. కొంచెం మిక్స్ అయినప్పుడు ఏంటంటే కొంచెం ఆకులు మెల్ట్ అవుతాయి, కొంచెం జ్యూస్ కూడా కొంచెం జ్యూసీ లాగా అంటే వాటర్ లాగా అవుతుంది. దాంట్లో కొంచెం సోడా, 1/2 లీటర్ సోడా యూజ్ చేశాను నేను 4 గ్లాసెస్ కోసం. అండ్ ఒక చిన్న స్ప్రైట్ బాటిల్, ఒక చిన్న 20 రూపీస్ స్ప్రైట్ ఉంటుంది కదా, ఆ స్ప్రైట్ కూడా యాడ్ చేసుకున్నాను. మనకి రెస్టారెంట్లో ఏదైతే టేస్ట్ ఉంటుందో దానికన్నా కూడా చాలా బాగుందండి మాక్టైల్. రెస్టారెంట్కి వెళ్ళేసి అంతంత డబ్బులు పెట్టేసి మాక్టైల్ తాగే బదులు ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో చాలా తక్కువ టైంతో 10 మినిట్స్లో మనం మాక్టైల్ తయారు చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. మనకు గ్రీన్ యాపిల్ క్రష్ వచ్చేసి ఏ సూపర్ మార్కెట్లో అయినా కూడా అవైలబుల్ ఉంటుంది. సో మనకి సోడా, స్ప్రైట్, పుదీనా ఎలాగో మన ఇంట్లో యూస్ చేస్తూ ఉంటాము, లెమన్ కూడా ఉంటుంది. సో 10 మినిట్స్లో చక్కగా చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సూపర్గా కనిపిస్తుందో కలర్, చూస్తుంటేనే వావ్ అనిపిస్తుంది. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఎన్నో మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. ఇప్పుడు మా బేబీ టేస్ట్ చేసి చెప్తుంది ఎలా ఉందో.